విజయవాడ ఎట్టయింది విజయవాడ మీరు మీరే డెవలప్ చేశారు కదా, ఫ్లైఓవర్లు వేయించారు. ప్రయత్నం చేయటం అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు ఈ ప్రాంతంలో రాజధాని రావడం నేను ఎగెస్ట్ కాదు, బట్ నీ అత్యాశకి నీ దురాశకి నేను ఎగెస్ట్. ఈ ప్రాంతంలో రాజధాని నేను మొదటి నుంచి చెప్తున్నా. మన ఈ నది దాటిన తర్వాత గుంటూరు జిల్లాలో వారధి దాటిన తర్వాత కనకదుర్గ వారధి, ఎన్టీ రామారావు కట్టిన వారధి దాటిన తర్వాత కాదనగరం వరకు చక్కగా ఇప్పుడు నువ్వు డీజీపీ ఆఫీస్ కట్టు, నువ్వు టీడీపీ ఆఫీస్ కూడా అక్కడే కట్టుకున్నావు కదా. నువ్వు కావాల్సిన ఏంటి, నీకు ఒక 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క అటుపక్క నీకు కావాల్సినవి కట్టుకుని పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే మీ 10 ఎకరాల్లో మీరు కట్టుకునే వాళ్ళు మీకు వదిలేసిన 200 అడుగుల రోడ్లో 300 అడుగులు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేయాలి. ఎప్పుడు కూడా నేషనల్గా నీకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది బ్రహ్మాండంగా. 55 కిలోమీటర్లు ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి లెఫ్ట్ టు రైట్. నువ్వు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చేసుకుంటే అటు అమరావతి ఇటు తెనాల మధ్యలో నీకు 200 రోడ్డు కావాలా, అడుగుల రోడ్డు కావాలా, 500 అడుగుల రోడ్డు కావాలా, జస్టిస్ సిటీ ఎక్కడ కావాలి, ఐటీ సిటీ ఎక్కడ కావాలి, సర్వీస్ సెక్టర్ ఎక్కడ కావాలి, నువ్వు కోరుకునేవి పెట్టుకో మాస్టర్ ప్లాన్. ఇప్పుడు నీకు సైబరాబాద్ అంతే కదా, ఇప్పుడు వెస్ట్రన్ హైదరాబాద్ ఉందంటే జరిగింది మాస్టర్ ప్లానింగ్ ఇచ్చి వదిలేరు, అదే ఆటోమేటిక్గా 10 ఏళ్ళకి 30 ఏళ్ళు జరుగుతుంది. తన బ్రెయిన్ చేయాలి అనుకుంటున్నాడు అమరావతిని, మీరేమో ప్రతి దశలో కూడా మీ పక్కన వాళ్ళకి చెప్తున్నారు ఇది కాదు నీకు అవన్నీ చేరిపోయి ఆయనకి చంద్రబాబు చేరొచ్చు. బట్ సి నాకేమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఇది, ఎంపీ అనేది నేను డబ్బులు సంపాదించుకోవడానికి విజయవాడ ఎంపీ అవ్వాలా, విజయవాడ ఎంపీ అవుదాం అనుకోలేదు. నేనైంది ఈ ఊరు కోసం, ఈ ప్రాంతం కోసం, ఇక్కడ ప్రజల కోసం. ఐఎమ్ హ్యాపీ. నాకు ఒకసారి చేశాను, 2 సార్లు. ఇప్పుడు హంస కాకిలాగా 1000 ఏళ్ళు బతకొస్తలే, హంసలాగా కొద్ది రోజులు బతికి చాలు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేయలేదు అని అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు డెవలప్ చేయకపోతే ఆ పీరియడ్లో మీరు టీడీపీలో ఉన్నారు, మీరు ఫెయిల్ అయినట్టే కదా ఎంపీగా, ఆ బాధ్యత మీకు కూడా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేసింది అమరావతి మీద. 8,000 కోట్లు పెట్టాడు చెప్పమండి అమరావతి మీద 5 ఏళ్లలో. నువ్వేమడిగావు, నాకు 5 లక్షల కోట్లు కావాలి రాజధానికి అన్నావు, అన్నాడా లేదా? 5 లక్షల కోట్లు ఉంటే నేను రాజధాని కడతాను, 5 లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాలన్నాడు. 5 లక్షల కోట్లలో నువ్వు ఎంత పెట్టావు? 1,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. తర్వాత 2 బాండ్స్ ఏదో అమ్మాడు, అమరావతి బాండ్స్ అని, బాంబే వెళ్ళి 2,000 కోట్లు వచ్చింది. నువ్వు ఎంత పెట్టావు చెప్పండి? మొత్తం దాని మీద పెట్టింది 10,000 కోట్లకి లేదు అమరావతి మీద. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీకు ఆర్బీకేలు, సచివాలయాలు ప్రతి గ్రామంలో పెడతానికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి 30,000 కోట్లు, 3 రెట్లు ఎక్కువ పెట్టాడు. నువ్వు అమరావతి మీద నీకు కనకదుర్గ ఫ్లైఓవర్ అనండి, మీరు చూడండి చరిత్ర, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ అనండి, లేకపోతే ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ తీసుకున్నా నేను ఫైల్కి అమలుపడి, గడ్కరీ గారు కూడా ఒక మీటింగ్లో చెప్పాడు అన్నీ ఈయనే తెచ్చుకున్నాడని, ఈయన అమలుపడి చేస్తాడు. నాకు 100 కోట్ల రూపాయలు విజయవాడకి ఇమ్మంటే ఇచ్చాడు కదా చంద్రబాబు. ఆయనకి ఎందుకో విజయవాడ మీద చిన్న చూపు. ఆఖరికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదంటే ఒకటి ఇవ్వండి అంటే ఎయిమ్స్ ఇటు పెట్టండి అన్న, అది కూడా కాదంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 120 కోట్లు. నడ్డా గారు అప్పుడు హెల్త్ మినిస్టర్, ఆయన అడిగితే 120 కోట్లు ఇచ్చాడు. 30 కోట్లు ఇమ్మని బతిమెళ్తే ఇక నా బాధపడలేక అది ఇస్తే 150 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాం. అట్లా స్పా స్కూల్కి డబ్బులు ఇమ్మంటే ఇవ్వాలి, నేను వెళ్ళి కేంద్రంలో తెచ్చుకున్నాను. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, అది అద్దె బిల్డింగ్లో ఉండేది, అది నేను తెచ్చుకున్నాను. అట్లా ఏం చేసినా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు నా పరపతితో, నా పలుకుబడితో, ఇంక్లూడింగ్ రతన్ టాటాని తీసుకొచ్చి 265 గ్రామాల్లో 3,000 కోట్లు పెట్టించారు. ఆయన డబ్బులు, సొంత డబ్బులు నేను చేసుకున్నా. నువ్వు 10,000 కోట్లు నువ్వు అక్కడ పెట్టాల, నేను 11,000 కోట్లు విజయవాడలో పెట్టా. ఏదన్నా కానీ నువ్వు 100 కోట్లు స్టేట్ గవర్నమెంట్ మీద నుంచి ఆయన ఇచ్చేయడం చూపించిన, జస్ట్ 100 కోట్లు 5 ఏళ్లలో విజయవాడకి. నువ్వు అమరావతి మీద 10,000 కోట్లు పెట్టుకున్నావు, అది నీ డ్రీమ్ ప్రాజెక్టు. అమరావతి నేను ఎప్పుడు ఏమంటానంటే అమరావతి ఈజ్ ఎ డ్రీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, జస్ట్ టర్న్ ఇంటే రియాలిటీ. బట్ విజయవాడ ఈజ్ రియాలిటీ, గుంటూరు ఈజ్ రియాలిటీ, విశాఖపట్నం ఈజ్ రియాలిటీ, తిరుపతి ఈజ్ రియాలిటీ. దాన్ని అభివృద్ధి చేసుకోవాలి కానీ నీ కళ్ళ కోసం మిగతా సిటీలను చంపేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. మీరేమో జగన్ అభివృద్ధి చేశారని చెప్తున్నారు, ఆయన అప్పు తెచ్చి ఏ రోజుకు ఆ రోజు బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి అనేది లేదు. రోడ్లు కూడా సరిగ్గా వేయలేకపోయారు, అదే అతను మైనస్ అంటున్నారు. ఇదే స్కీములు ఇదే బటన్ నొక్కుడు లేకపోతే జగన్ అనే అతను కనీసం పోటీ కూడా ఇచ్చేవాడు కాదు అని అంటున్నారు. మీరేమంటారు? నేనేమంటానంటే హ్యూమన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కంటే డెవలప్మెంట్ ఏం లేదంటాను. హ్యాపీనెస్ ఇండెక్స్ మీరు తీసుకుంటే, మీరు యుఎస్ తీసుకోండి, లేకపోతే ఎనీ డెవలప్డ్ యూరోపియన్ కంట్రీ తీసుకోండి, మీకు అన్ని ధనిక దేశాలు. దాంతో కంపేర్ చేస్తే ఫిన్లాండ్, భూటాను హ్యాపీనెస్ ఇండెక్స్లో పారామీటర్లో టాప్లో ఉంటాయి. ఎందుకు టాప్లో ఉంటాయి? అక్కడ ప్రజలు కంటెంటెడ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఎప్పుడైతే పేదవాడు, నిరుపేదవాడు, దిగువ మధ్య తరగతి వాడు, మధ్య తరగతి వాళ్ళు హ్యాపీగా ఉంటారో,
ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది. మీకు ఇప్పుడు 2,56,000 కోట్లు ఇవాళ జగన్ గారు ఇక్కడ పెట్టాడు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా పిల్లల్ని తీసుకుందాం. నా పిల్లలు ఎప్పుడు విజయవాడ షాపింగ్ చేయరు, హైదరాబాద్లోనే బయట చేస్తారు. కానీ ఈ 2,56,000 కోట్లు తీసుకుని ఎక్కడ షాపింగ్ చేశారు తెలుసా? విజయవాడ బిసెంట్ రోడ్లో షాపింగ్ చేశారు, గుంటూరులో షాపింగ్ చేశారు, ఏలూరు ప్రాంతం వాళ్ళు ఏలూరులో చేశారు. కానీ వ్యాపారస్తులు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ఏమైందంటే ఇప్పుడు ఈ ఆంధ్రాలో పొల్యూటెడ్ పోలరైజ్డ్ మీడియా అయిపోయింది. ప్లస్ సోషల్, మీకు చెప్పే కదా ఇందాక, ఈ లోకేష్ అనే వ్యక్తి 600 మంది 700 మంది సోషల్ మీడియా ఎంప్లాయీస్ని పెట్టుకుని ఇవన్నీ నడిపిస్తున్నాడు. సో దాంతో ఇవన్నీ గ్లోబల్ స్పెషల్ లాగా నడుస్తాను. కానీ మీకు దీంట్లో నాకు తెలిసి 2,50,000 కోట్లు 4 సార్లు తిరిగిన మార్కెట్లో ఆంధ్రాలో. అంతే కదా సార్. పేదవాడు ఎక్కడికి వెళ్తాడు? పేదవాడు వెళ్ళి బెంగళూరులోనో ఢిల్లీలోనో హైదరాబాద్లో షాపింగ్ చేయడు కదా. పేదవాడు చేసేది వాడి నియరెస్ట్ టౌన్లో చేస్తాడు. తిరువురు దగ్గరలో అనుకోండి, కొనుగోలు శక్తి పెరిగితే మీకు చుట్టూ 10,000 మీకు చూడండి ఎన్ని గ్రామం వెళ్ళండి, మీకు అసంతృప్తిగా ఉన్నది సంపన్నుడు ఉన్నాడేమో కానీ పేదవాడు కానీ మధ్యతరగతి నుంచి కింద వాళ్ళు ఎవరు లేరు. అది నష్టం కదా వైసీపీకి. మీకు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు,